హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. ఈరోజు నేను వంకాయ మసాలా కర్రీ వండుతున్నానండి. రెగ్యులర్గా ప్రాసెస్ కదండి, ఇది కొంచెం డిఫరెంట్ అండి. ఏమీ లేదు, ఇందులోన ఉల్లిపాయ దీనికోసం నేను ఉల్లిపాయ పేస్ట్ చేశానండి. అంటే ఆయిల్ కొంచెం హీట్ ఎక్కువైంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేసాను. అది కొంచెం బాగా హీట్ అయిపోయింది అనమాట. సో అందుకనేసి అన్నీ కలిపి వేస్తున్నాను. కొంచెం ఆయిల్ మాడిపోకుండా ఉంటుందని చెప్పేసి అలాగ అన్నీ మిక్స్ చేసేసాను. యాక్చువల్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫస్ట్ వేసి అప్పుడు వేయాలి, బట్ ఆయిల్ బాగా హీట్ ఎక్కువైపోయిందని చెప్పేసి ఇట్లా వేసాను అనమాట. సో ఇది బాగా అయిపోయినాక పొడిలు వేసుకోవాలండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసేసి బాగా మిక్స్ చేసేసి సాల్ట్, పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి ఇందులో కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు దీన్ని కొంచెం ఫ్రై చేసుకుని ఒక గరిటె పెరిగేసానండి. ట్రస్ట్ మీ అండి, పెరిగేస్తే కర్రీ యొక్క టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ చాలా రిచ్గా బాగుంటుందండి. అందుకే నేను ఒక్కొక్కసారి మసాలా కర్రీలో లాగా పెరుగు వేసుకుంటానండి. ఒకసారి వేసి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ ఇలా వేసేసినాక అదిగో చూసారా, ఆయిల్ రిలీజ్ అయిపోతుంది చూసారా అండి. ఇప్పుడు నేను దీంట్లోకి వంకాయ ముక్కలన్నీ వేసేస్తున్నాను అనమాట. అండ్ వంకాయ ముక్కలు కోసుకుని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకుంటే ఇలాగా రంగు చేంజ్ అవ్వకుండా, కండ్ర అంటారు కదా, అలా పట్టుకోకుండా చేదురకుండా బాగుంటుంది అనమాట. సో నేను ఇలాగే చేస్తాను. సో ఇదిగో చూసారు కదండి. సో వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసేసి అంటే ఉల్లిపాయ పేస్టు, ఆ మసాలాలు అన్నీ ముక్కకి పట్టేటట్టు బాగా కలిపేసుకుని జస్ట్ ఏమంటారు కొంచెం అంత మూత పెట్టేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టాలండి. సో మూత పెట్టేసి అలాగా 5 minutes ఉడికించేసినాక ఇప్పుడు చూసారండి, మీకు కొంచెం ఉడికిపోయింది కదా. సో ఇందులో నేను ఏం చేస్తానంటే మసాలా పొడి ఉంటుంది కదా, అది వేసి కరివేపాకు వేసి దీన్ని మిక్స్ చేసేసాను అనమాట. ఇది కరివేపాకు వేసి మిక్స్ చేస్తాను, అంతే అండి. ఈజీ అండి, వెరీ ఈజీ. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సింపుల్గా అయిపోతుంది. లంచ్ బాక్స్కి చాలా ఈజీ. మా అమ్మాయికి స్కూల్ స్టార్ట్ అయిపోయిందండి, మీ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఓకే అండి, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే. మీరు కూడా ఇది ట్రై చేసి, కర్రీ ఈజీగా అయిపోతుందండి, సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మీరు అందరూ ట్రై చేయండి, ఇంట్లోన ఈజీగా అయిపోతుంది. బాయ్.